నువ్వు అసలు సిసలైన ఆత్మీయుడు అయినట్లయితే నీ జీవితంలో మొట్టమొదటిగా నువ్వు దేవునికి ప్రధాన స్థానము ఇస్తావు. ఆ తరువాత దేవుని సన్నిధికి రెండవ స్థానాన్ని ఇస్తావు. వినండి, హిజ్కియా రాజు అయిన తరువాత తను మొదటిగా చేసింది ఏంటో తెలుసా? తన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తను రాజు అయిన తరువాత he became very serious about his faith. తన విశ్వాస విషయంలో చాలా తీక్షణం కలిగి మొదటి సంవత్సరమున మొదటి నెలలో తను ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? నేను నా దేవునికి దగ్గరగా జీవించాలి. ఉద్యోగం వచ్చిందా? వివాహం జరిగిందా? గృహం నిర్మించుకున్నావా? నువ్వు అనుకున్నది సాధించావా? నీ ప్రార్థనకు జవాబు వచ్చిందా? జాగ్రత్త, వాటిని పొందుకొని దేవునికి దూరం కావద్దు. దేవుడు నిన్ను దీవించినప్పుడు, నిన్ను కనికరించినప్పుడు, నీ ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? దేవునికి నువ్వు మరింత దగ్గరగా చేరాలి. హిజ్కియా, నీ రోగాన్ని నేను ముట్టి బాగు చేస్తా, 3వ దినమున నా మందిరమునకు ఎక్కి వెళ్ళవలెను. అంటే అర్థం ఏమిటి? నిన్ను బాగు చేస్తా. ఎందుకు బాగు చేస్తున్నానంటే నువ్వు నా సన్నిధిలో కనిపిస్తావని. నీ ఉద్యోగం నేను ఇస్తా. ఎందుకు నేను నీకు ఇస్తాను అంటే నువ్వు నా సన్నిధిలో కనిపిస్తావని. నిన్ను స్వస్థపరుస్తా. ఎందుకు స్వస్థపరుస్తానంటే నువ్వు నా సన్నిధిలో కనిపిస్తావని. నీ కుటుంబాన్ని నేను కడతా, నీ బిడ్డ వివాహం జరిగిస్తా, నీ కొడుకును అమెరికా పంపిస్తా, నువ్వు చేసిన ప్రార్థనకు జవాబిస్తా. ఎందుకనంటే నువ్వు కృతజ్ఞత కలిగి నాకు బహు దగ్గరగా జీవిస్తావని. అంతేగాని నేను ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పట్టుకొని పారిపోతావని కాదు. హిజ్కియా 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏం చేశాడో చూద్దాం రండి. 2వ వచనము, అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 25 సంవత్సరాల వయసున్నవాడు యథార్థంగా ప్రవర్తించడంత సులభం అంటారా? తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, టీనేజ్లో ఉన్నవాళ్ళు, 25 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు, 30 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు అడుగుతున్నాను, ఈ యవ్వన ప్రాయంలో పరిశుద్ధంగా జీవించటం, యవ్వన ప్రాయంలో యథార్థంగా జీవించటం, యవ్వన ప్రాయంలో శరీర కోరికలను జయించటం, యవ్వన ప్రాయంలో యవ్వనిచ్చలకు లోబడకుండా పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యమంటారా? ఎస్ అంటారా? నో అంటారా? హిజ్కియా నిరూపిస్తున్నాడు, సాధ్యమే. నేను రాజును, ఒక దేశాన్నే పరిపాలించే రాజును. నాకే లోటు లేదు, పేరుకు లోటు లేదు, అధికారానికి లోటు లేదు, ఐశ్వర్యానికి లోటు లేదు, అన్నిటికీ అధికారిని నేను. కానీ ఓ తీర్మానం తీసుకున్నాను. ఏమిటంటే ఈ అధికారం ఇచ్చింది దేవుడు, ఈ ఆధిక్యతనిచ్చింది దేవుడు, ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చింది దేవుడు. కాబట్టి నేను దేవునికి మొదట స్థానాన్ని ఇవ్వాలి అని చెప్పి తాను అధికారిగా స్థిరపడినప్పుడు, రాజుగా స్థిరపడినప్పుడు తను మొదటి చేసింది ఏడో తెలుసా? తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. సహోదరి, సహోదరుడా, దేవునికి మంచి ఉద్యోగాన్ని ఇచ్చి, మంచి జీతాన్ని ఇచ్చి, నీ జీవితాన్ని స్థిరపరిచి అన్ని విధాలుగా ఆశీర్వదిస్తే నీ ఆత్మీయ జీవితాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. ఉద్యోగం లేనప్పుడు ఎంతగానో ప్రాధేయపడ్డావో, ఎంతగా ప్రార్థన చేశావో, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అదే ఆత్మీయతను కొనసాగించు. అది ఆశీర్వాదం. లేకపోతే క్షణం చాలో నీ ఉద్యోగం నువ్వు పోగొట్టుకోవడానికి. మొదటిగా చేసింది ఏమిటంటే, చదువుతున్నాను, మొదటి సంవత్సరం మొదటి నెల తను ఏం చేశాడట? మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి. తలుపులు తెరిచి అని అంటే ఎవడో మూసేశాడు, అంతే కదండి. ఎవరు మూసేశారయ్యా అంటే ఎవరో కాదు, హిజ్కియా తండ్రి ఆహాజు అనే రాజు దుర్మార్గుడు, దుష్టుడు, పాపిష్టోడు. దేవుడు అంటే భయము భక్తి లేకుండా, దేవుని సన్నిధిని ప్రేమించకుండా, దేవుని సన్నిధికి రాకుండా, మనుషులు ఎవరూ వెళ్ళకుండా దేవుని మందిరపు తలుపులను మూసిపడేశాడు. అలాంటి దుర్మార్గుడైనటువంటి తండ్రికి పుట్టినటువంటి కుమారుడు హిజ్కియా. సాధారణంగా మనం అంటాం, యథా తండ్రి
యథా బిడ్డ అంతేనా, యథా రాజా యథా ప్రజ. తండ్రిని బట్టే బిడ్డ కదండి. కానీ హిజ్కియా తండ్రిని అనుసరించలా. హిజ్కియా దేవుణ్ణి అనుసరించాడు. తన తండ్రి మందిరపు తలుపులు మూసేస్తే హిజ్కియా వచ్చి ఆ మందిరపు తలుపులు తెరిచాడు. సహోదరి సహోదరులు, ఈ దేహము దేవుని ఆలయము. నీ హృదయము దేవుడు నివసించే నివాసము. ఈ హృదయము బయట ఉండి దేవుడు ఏం చేస్తున్నాడు? తలుపు తడుతున్నాడు. ఎవరైనా ఆయన స్వరం విని హృదయపు తలుపులు తెరిచినట్లయితే ఈ హృదయము అనేటటువంటి అతి పరిశుద్ధ స్థలములోనికి దేవుడు ప్రవేశించి నిన్ను నన్ను ఈ భూమి మీద తానే క్యాప్టెన్గా ఉండి నడిపించాలి ఆశపడుతున్నాడు. మహాపరిశుద్ధుడు పైన ప్రేమ కలిగిన తండ్రి, హిజ్కియా యవనస్తుడో యవన ప్రాయంలో మహారాజుగా ఎన్నుకోబడినప్పుడు తను ఆత్మీయ జీవితం పట్ల శ్రద్ధ వహించాడో, నిన్ను ప్రేమించాడో, నీ సన్నిధిని ప్రేమించాడో, నీ సన్నిధికి రావాలి అని ఆశించాడు, అనేక మందిని తేవాలి ఆశించాడు. అయ్యా, నువ్వు మమ్మల్ని దీవిస్తున్నప్పుడు ఆ దీవెనలను పట్టుకొని పారిపోకుండా సహాయం చేయి. ఆశీర్వదిస్తున్నప్పుడు ఆ ఆశీర్వాదాలను అనుభవించడానికి నాయన నీకు దూరం కాకుండా సహాయం చేయి. అయ్యా, మేము దీవించబడుతున్న కొలది, హెచ్చించబడుతున్న కొలది నాయన నీకు మరింత దగ్గరగా మేము జీవించాలి, నిన్ను సేవించాలి, అనేక మందికి ఆశీర్వాదంగా మేము జీవించాలి. మార్పు చెందిన భర్తే కుటుంబానికి మార్పు తీసుకురాగలడు. రక్షించబడిన భార్యే కుటుంబానికి రక్షణ తీసుకురాగలదు. మా కుటుంబం రక్షించబడాలి, మా బిడ్డలు ప్రాముఖ్యంగా రక్షించబడాలి, మా బంధువులు రక్షించబడాలి, వారిని నీ సన్నిధికి మేము నడిపించాలి. హిజ్కియా వలే మొదటి ప్రయత్నం విఫలమైన మళ్ళీ ప్రయత్నం చేసి అనేక మందిని ప్రభువా నీ సన్నిధికి చేర్చే కృప మాకు దయచేయమని, మాలో ఉన్న ప్రతి చెడును తీసివేయండి, అపవిత్రతను తీసివేయండి. మా హృదయంలో నీవు నివసించు నాయన, మా ప్రార్థన ఆలకించు నాయన, మా ప్రాణాత్మ శరీరములను స్వస్థపరచు నాయన, మమ్మల్ని అందరినీ కూడా ఆనందపరచు నాయన, నీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ ముందుకు రాబోతున్నాను. అంతవరకు